డిక్లరేషన్ పేరిట ఇదే పోరుగల్ లాంటి ఓరుగల్లు రైతాంగానికి అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా అమలు కాని పరిస్థితుల్లో ఉన్నారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలకు అన్యాయం చేస్తూ ఈరోజు 42% అని చెప్పి రాజకీయ రంగంలో కానీ ఉద్యోగ విద్యలో కూడా ఏది కూడా అమలు కాకుండా కాలయాపన చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా దగాబడ్డటువంటి రైతాంగానికి అండగా ఉండేదానికి మరి ఒక కార్యాచరణ ప్రకటించబోతున్నాం. మరి వారికి అండగా ఉంటాం. అన్ని కొనుగోలు కేంద్రాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటారన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. ఇక్కడ నుంచి 2 మంత్రులు ఉన్నారు. ఒక ఆయన కిషన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నాడు, ఇంకొక ఆయన సహాయ మంత్రి ఉన్నాడు. ఈ సహాయ మంత్రి అయితే కాంగ్రెస్ పార్టీకి ఆయన ఆరోగ్యంలాగా ఉన్నాడు తప్ప ఇక్కడ ఉండేటువంటి రైతు సమస్యలు ఆయనకు పట్టింపు ఉండదు. ఆయన లేకపోతే కనీసం కేంద్రంలో ఉండేటువంటి కిషన్ రెడ్డి గారు, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్నది సిసిఐ, ఏం జరుగుతున్నది ఈ రాష్ట్రంలో, మీ బాధ్యత లేదా? మీరు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా, ఇక్కడ రైతులు ఇంత ఇబ్బంది పడతా ఉంటే మీరు ప్రేక్షక పాత్ర వహించి మోడీని అడగడానికి మీకు ధైర్యం లేదు, ఇక్కడ రైతు సమస్యలు ప్రస్తావించడానికి మీకు శక్తి లేదు. కాబట్టి ఇలాంటి మంత్రులు ఉండడం అవసరమా? మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం చేయడం అవసరమా? ఇలాంటి చాదగాని వ్యక్తులు తక్షణమే కిషన్ రెడ్డి, అదేవిధంగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు కూడా రాజీనామా చేయాలి. ఈరోజు రైతు సమస్యలు గాలికి వదిలేసి తిరుగుతున్నటువంటి కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి ఇద్దరు కూడా తక్షణమే రాజీనామా చేస్తే రైతులకు కొంత ఉపశమనం జరుగుతుంది. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే పత్తి కొనుగోళ్లు ప్రారంభించకపోతే భారత రాష్ట్ర సమితి రైతుల పక్షాన ఖచ్చితంగా ఉద్యమం చేపట్టబోతుందని చెప్పడానికి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. రోమ్ నగరం తగలబడతా ఉంటే రాజు పిడేలు వాయించుకుంటూ ఉన్నట్టు 57వసారి రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎండిండు. గొప్పగా ఏదో సాధించినట్టు మరి జూబ్లీస్ ఎన్నికల్లో గెలిచిన నవీన్ యాదవ్ను పట్టుకొని పోయి కొండం దవ్వి ఎలుకను పట్టిన చందంగా ఆ ఎలుక పిల్లని పట్టుకొని పోయి అక్కడ చూపించే ప్రయత్నం చేశారు. ప్రజలకేమన్నా చేస్తున్నారా? రైతుల పక్షాన కేంద్ర ప్రభుత్వంతో ఇంతకుముందు మామూలు చెప్పినట్టు ఒక వినతి పత్రం, ఈరోజు పత్తి రైతుల గోస తెలంగాణ మొత్తంలో మరి హృదయ విదారకంగా వారు బాధపడుతున్నారు. అకాల వర్షాలతో లేదా తుఫాను వల్ల దిగుబడి తగ్గిపోతే, దిగుబడి తక్కువైనప్పటికీ కూడా సిసిఐ 20 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి కొంటమని చెప్పి ఇప్పటి వరకు 1,17,000 జరిగింది.